సో ఈరోజు మార్కెట్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. ఎస్పెషల్ ఏంటంటే మనకి FINNIFTY ఎక్స్పైరీ ఉంది అండ్ ఆగస్ట్ 14th, రేపు ఆగస్ట్ 15th కాబట్టి హాలిడే ఉంది కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. అయితే మార్నింగ్ గ్యాప్ డౌన్ అయింది నిఫ్టీలో. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంటెన్సివ్గా సెల్ చేశారు, ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత స్ట్రాంగ్ రికవరీలోకి వెళ్ళిపోయింది మార్కెట్. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే ఫైనల్గా నిఫ్టీ అయితే ఎక్కడైతే ప్రీవియస్ క్లోజ్ ఉందో ఆల్మోస్ట్ అదే ప్రైస్కి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అంటే ప్రీవియస్ డే క్లోజ్కి కొద్దిగా పైకి రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఫ్లాట్ డే అని చెప్పొచ్చు నిఫ్టీ 50లో. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే 100 పాయింట్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే కొంత బాటంలో అయితే సపోర్ట్ అనేది కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ యొక్క సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. అండ్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముందుగా మిత్రులందరికీ కూడాను స్వాగతం. సో ఈ యొక్క చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఏది మనం చూస్తుంది ఇండియా విక్స్లో ఫస్ట్ టైం ఏంటంటే ప్రతిసారి ఇండియా విక్స్ రైజ్ అవ్వటం, దాని తర్వాత మళ్ళీ కూల్ అవ్వడం జరిగింది. ఈసారి ఏంటంటే 4.1% అనేది పాజిటివ్గా ఉందన్నమాట. అంటే వాలటిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనకి ఇండియా విక్స్ అనేది ఒక హింట్ ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే 12 మార్క్ అయితే క్రాస్ చేయలేదు, బట్ ఈరోజు క్రాస్ చేసింది. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ 12 మార్క్ లోపలికి రావడం అనేది జరిగింది. అంటే కొంత కూల్ ఆఫ్ అయితే అయింది, బట్ స్టిల్ ఏంటంటే ఇన్ఫ్లేటెడ్ మన ఆప్షన్ ప్రైసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేపు హాలిడే ఉంది కాబట్టి మేబీ హెడ్జింగ్ పర్పస్ అనేది బై చేసి ఉండొచ్చు. అయితే ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. చూడండి, సింపుల్ ప్రైస్ యాక్షన్ మనం ఫాలో అయ్యాం. ఈ లెవెల్ దగ్గర అండ్ ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అండ్ డబుల్ టాప్ అనేది క్రియేట్ అవ్వడం, అక్కడ నుంచి మళ్ళీ ఎం ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఈ యొక్క ఎం ప్యాటర్న్ దగ్గర బ్రేక్అవుట్ అనేది జరిగింది కిందకి. అక్కడ నుంచి కూడా మళ్ళీ వచ్చి ప్రీవియస్గా ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఆ యొక్క సపోర్ట్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఎనీహౌ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 19,300. నిన్న ఇక్కడున్న మార్కెట్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ యొక్క లెవెల్ దాకా రావచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ పాయింట్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్స్లో. చూద్దాం ఆ యొక్క లోవర్ టైం ఫ్రేమ్స్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి అనేది వెళ్తున్నాను. చూడండి, 15 మినిట్స్లో కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చర్కి ఏదైతే సపోర్ట్ ఉందో 19,300 లెవెల్స్ అనేది, ఆ యొక్క లెవెల్ దగ్గర ఇండెసిషన్ అండ్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. బట్ అగైన్ ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక యాక్టివిటీ అనేది జరిగింది. డైరెక్ట్గా మనం మార్కెట్ అనేది స్ట్రైట్గా వెళ్ళలేక ఇక్కడ కొద్ది కన్సల్టేషన్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. బట్ ఈరోజు ఏంటంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ చేశారు. దాని తర్వాత కిందకి వెళ్ళిపోయింది. ఒకనొక టైంలో 250 పాయింట్స్ కూడా 250 దాకా వెళ్ళి 19,250. బట్ అక్కడ నుంచి కూడా మార్కెట్ కన్సల్టేషన్ తీసుకుంది అండ్ బ్యూటిఫుల్గా ఏంటంటే ఒక స్క్వీజ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అందుకనే మనం ఈ యొక్క కమ్యూనిటీలో ఇటువంటి చార్ట్స్ అనేది అప్డేట్ చేస్తుంటాం. ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఏది మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. దాంట్లో ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై లో, ఓకే, ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ హై ఉందో లో ఉందో దాంట్లో 1 2 3 4 దగ్గర ఏంటంటే 4 క్యాండిల్స్, అంటే 4 × 15 అంటే 16 మినిట్స్, 1 అవర్ అనేది మార్కెట్ స్పెండ్ చేసింది ఫ్రెండ్స్. మార్కెట్ ఏమైందంటే ఫస్ట్ ఇనిషియల్గా బయర్స్ వచ్చారు. దాని తర్వాత ఈ యొక్క హై లోకి మధ్యలో దగ్గర 1 అవర్ అనేది మార్కెట్ స్పెండ్ చేసింది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఇటువంటి ప్యాటర్న్స్ అనేది మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. మనం అనుకున్నాం దానికి రీజన్ ఏంటంటే మార్కెట్లో రిపీట్ అవడానికి హ్యూమన్ ఎమోషన్స్ అనేది అప్పుడు ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటాయన్నమాట. ఓకే, ఎనీహౌ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రికవరీ. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి ప్రీవియస్గా ఏదైతే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట, ఇక్కడ ఓపెన్ అవడంతోనే సెల్లింగ్ చేసేసారు. బట్ దాని తర్వాత రికవర్ అనేది స్టార్ట్ చేసి రిజెక్షన్ క్యాండిల్, ఇది వచ్చేసరికి మనకి ఏమంటాం, సింపుల్గా చెప్పాలి అంటే కూడా రిజెక్షన్ క్యాండిల్ అంటాం. ఓకే, దాని తర్వాత కన్సల్టేషన్ తీసుకుంది, కన్సల్టేషన్ బ్రేక్అవుట్ క్యాండిల్. అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, అంటే రెసిస్టెన్స్ అంటే మార్కెట్ ఓపెన్ అయిపోయింది. అక్కడ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఎవరు సెల్లర్స్ లేరు, ఓకేనా. ఎందుకంటే మార్కెట్ అర్థమైపోయింది హై ఫార్మేషన్లో. చూడండి, హై క్రియేట్ చేసింది, మళ్ళీ కన్సల్టేషన్, హై క్రియేట్ చేసింది, మళ్ళీ కన్సల్టేషన్, కొద్దిగా రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ హై క్రియేట్ చేసింది, మళ్ళీ కన్సల్టేషన్, మళ్ళీ హై క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ దేర్. ఇక అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి నిఫ్టీలో చూద్దాం. ముఖ్యంగా మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్, కరెంట్ వీక్కి వెళ్దాం. కరెంటు 17th ఆగస్టు ఎక్స్పైరీ.
అయితే ఈరోజు ఇంట్రాడేలో ఏంటంటే చాలామంది మార్కెట్ సెకండ్ హాఫ్ అనకూడదు, మార్నింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రమే సెల్లింగ్ చేశారు. అక్కడి నుంచి కంప్లీట్ రికవర్ అయితే చేశారు. అందరూ కూడా ఏంటంటే కాల్స్ ఎక్కువగా బై చేశారు, పుట్స్ ఎక్కువగా సెల్ చేశారనమాట. కాల్స్ బై చేయడం కంటే కూడా చెప్పుకోదగ్గది ఏంటంటే పుట్స్ సెల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి 19,600 దగ్గర సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నేనేం చేస్తున్నానంటే 19,600 దగ్గర ఒక లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పుట్ సైడ్ ఎక్కువగా సెల్ చేయడానికి ప్లాన్ చేస్తారనమాట. సో ఎనీహౌ 19,600 దగ్గర అయితే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది మనం రెసిస్టెన్స్ అనుకోవచ్చు. దాని తర్వాత సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి 19,400, 19,300 అయితే నేను తీసుకుంటున్నాను సిగ్నిఫికెంట్ సపోర్ట్ కోసం. 19,300 ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కూడా చాలామంది ఏంటంటే ఇక్కడ పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చూడండి, ప్రీవియస్గా మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది ఈ లెవెల్ దగ్గర 19,300 దగ్గర. ఎగైన్ అదే లెవెల్ దగ్గర ఏంటంటే చాలామంది పుట్స్ అనేది సెల్ చేస్తున్నారనమాట. సో 19,300 అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేట్ ఏంటంటే మనకి సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతానికి 19,600, 19,300 అనేది బ్రాడర్ లెవెల్లో ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకేనా. దాని తర్వాత మనకి ఈ మధ్య కాలంలో కొద్దిగా యాక్టివిటీ అనేది ఈ యొక్క లెవెల్ దగ్గర కనిపిస్తుంది. చూడండి, ఇది 19,400, 395 అప్రాక్సిమేట్గా. ఇక్కడ 2 టైమ్స్ అనేది ఇక్కడేమో డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ఏమో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. చూడండి, ఇక్కడేమో డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. ఒకసారి డిలీట్ చేస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ఈ పాయింట్ నుంచి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. బట్ ఎనీహౌ మార్కెట్ ఫైనల్గా ఏంటంటే మళ్ళీ గ్యాప్ని అయితే ఫిల్ చేసి సక్సెస్ఫుల్గా లోపలికి రావడం అనేది జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంది ట్రెండ్ లైన్ కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే టెక్నికల్గా బ్రేక్అవుట్ అయితే జరిగింది ప్రస్తుతానికి. అండ్ మనం చూడాల్సిన లెవెల్ ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క లెవెల్ అనేది కనిపిస్తుంది 19,395. ఓకేనా, ఏది సపోర్ట్ సైడు. దాని తర్వాత 19,300 అనేది సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనం అప్ సైడ్ అనేది 19,600 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనేది తీసుకుందాం. ఆల్మోస్ట్ ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే స్టిల్ 19,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 19,300 అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ 19,400 కూడా అగ్రెసివ్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బట్ బ్రాడర్ పిక్చర్ అయితే మనం తీసుకోవడం జరిగింది. 19,300, 19,600 అనేది మనకి ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ లెవెల్స్ అనమాట నిఫ్టీలో. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఏ విధంగా ప్లే చేశారనేది మనం చూసుకున్నట్టయితే చాలామంది 19,500 దగ్గర, ఓకే ఎక్కడున్నాం ఇప్పుడు 19,400 దగ్గర ఉన్నాం. ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళి ఏంటంటే కాల్స్ సెల్ చేశారు. బట్ స్టిల్ ఏంటంటే అగ్రెసివ్గా నెక్స్ట్ వీక్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. కొంత బేరిష్ వ్యూలోనే ఉన్నారు, ఇంకా కన్ఫర్మేషన్ లెవెల్స్ అనేది రాలేదు కాబట్టి. అదేవిధంగా మనం పుట్స్ అనేది చూసుకున్నట్టయితే కంపారిటివ్లీ కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ నెక్స్ట్ వీక్ది కాబట్టి దానికి మనం అంత హైయెస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నిఫ్టీ అనాలిసిస్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ అనేది మార్నింగ్ అప్లోడ్ చేసుకున్నాం మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది. అందుకే మన యొక్క వ్యూవర్స్ని నేను సజెస్ట్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుందని చెప్పేసి. సో ఈ యొక్క లెవెల్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పాం. ఎందుకంటే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా మనకి ఏంటంటే దగ్గర 380 పాయింట్స్ అనేది మూవ్ అవటం జరిగింది. ఓకే, దాని వెనక రీజన్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడాను కన్సోలిడేషన్ జరిగిన తర్వాత ఒక స్ట్రాంగ్గా పైకి వెళ్తే మళ్ళీ అదే కన్సోలిడేషన్ దగ్గర ఏంటంటే మనకి చేంజ్ ఇన్ పొలారిటీ అంటాం. ఆ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇది మనం మార్నింగ్ ఆల్రెడీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కవర్ చేసుకున్నాం. అండ్ మనం చూస్తే ముందేంటంటే ఆ యొక్క టార్గెట్ అనేది రావడం జరిగింది డౌన్ సైడ్. మనం ఏదైతే నిన్నటి రోజున పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మనం ఏదైతే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. దాని తర్వాత చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర క్లియర్గా ప్రైస్ అనేది రిజెక్ట్ చేసింది. ఇది రిజెక్షన్ క్యాండిల్ అండ్ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ హైయర్ హై ఫార్మేషన్లో ముందుకెళ్ళింది. సక్సెస్ఫుల్గా ఏదైతే ఓపెన్ అయిందో ఆ యొక్క లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ అయితే క్లోజింగ్ అయితే ఇవ్వలేకపోయింది. సో 108 పాయింట్స్ స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ కరెంట్ వీక్కి వెళ్తే 17th ఎక్స్పైరీ
మనం చూసుకున్నట్టయితే 44,500 లెవెల్ అనేది స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ అనాలిసిస్ మొత్తం కూడా డిలీట్ చేస్తున్నాను. బట్ ఇవి వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్ పాయింట్స్ అనమాట. ఎనీహౌ ఇక్కడ 44,500 లెవెల్ అనేది మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. 44,500 లెవెల్ అనేది రైట్. ఇది 44,500 అప్రాక్సిమేట్గా నేను మార్క్ చేస్తున్నాను. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 44,000 దగ్గర ఉన్నారు, కానీ దీంట్లో ఏంటంటే పుట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే 43,800 అనేది ప్రస్తుతానికి కన్సిడర్ చేసుకుంటున్నాను. కరెంట్ ఇది మనం చూసుకున్నట్టయితే 44,500, దాని తర్వాత 43,800 పుట్ అనేది మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్నింగ్ అప్డేట్ చేసుకున్నాం. ఏది హారిజెంటల్గా ఉన్న సపోర్ట్ లెవెల్, ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడున్న రెసిస్టెన్స్ లెవెల్ అయితే నాకు సిగ్నిఫికెంట్గా ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క 44,318 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 44,500 బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా సపోర్ట్ అయితే ప్రస్తుతానికి మనకి 43,800 అనుకోవచ్చు రఫ్గా. అది ప్రస్తుతానికి ఇది వాచ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని అంటే బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇమీడియట్గా 44,500 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. కొంత అయితే రికవర్ అయితే కనిపిస్తుంది స్ట్రాంగ్గా. సో ఈ యొక్క లెవెల్ డౌన్ సైడ్ సపోర్టు, ఈ రెండు లెవెల్స్ కూడా మనకేంటంటే అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ వీక్లీ ఎలా ఉందనేది చూస్తే మనకి 44,000 సిగ్నిఫికెంట్గా పుట్స్ అయితే సెల్ చేశారు. మీన్స్ ఏంటంటే ఇక్కడ 44,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ 45,000 దగ్గర అయితే మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయిందనమాట. ఎనీహౌ మనకి ఈ వీక్ అయితే నెక్స్ట్ వీక్ అయితే కాల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆఫ్ కోర్స్ పుట్స్ కూడా అయితే సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్. దాని తర్వాత ఫిన్నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే సేమ్ లెవెల్ అనేది మార్నింగ్ ప్రీ మార్కెట్లో మనం అప్డేట్ చేసుకున్నాం. సేమ్ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సేమ్ లెవెల్స్ చూడండి, ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది, రిజెక్షన్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఆప్షన్ బయర్గా మన కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనకు మంచి మొమెంటం వస్తుంది అనమాట. దట్ ఈస్ సెట్ బే ఆప్షన్ బయర్ స్వీట్ స్పాట్ అంట. మొమెంటం ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఇన్ఫ్లేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో మనం కాల్ ఆప్షన్ అనేది 100 రూపీస్ బై తీసుకుంటే దగ్గర ఏంటంటే 300 దాకా వెళ్ళటం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది ఫిన్నిఫ్టీలో. ఓకేనా, అదేవిధంగా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా లెవెల్స్ అనేది చూద్దాం ఫిన్నిఫ్టీలో. ఫిన్నిఫ్టీ కొద్దిగా స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. మనకేంటంటే ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడైతే 19,600 దగ్గర, ఓకే 19,600 దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా 19,500 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 19,500 దగ్గర ఈ లెవెల్. ఓకే, ప్రీవియస్గా ఏదైతే మనకి మార్కెట్ స్ట్రక్చరల్గా సపోర్ట్ అయితే తీసుకుందో దానికి దగ్గరలో రౌండ్ నెంబర్ కూడా ఉందన్నమాట, 19,500 లెవెల్ అనేది. ఆ లెవెలే మనకేంటంటే ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద డేటా అనేది సపోర్ట్ లెవెల్ లాగా కనిపిస్తూ ఉంది. రెసిస్టెన్స్ అయితే పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు ప్రస్తుతానికి. అండ్ 20,000 దగ్గర మాత్రం కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో నేను 20,000 లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. చాలా దూరం ఉంది ఇది. ఓకే ఫైన్. ఇన్ బిట్వీన్ ఏమన్నా ఉందా? ఇక్కడైతే 19,700 దగ్గర ఉంది కొద్దిగా, 19,700. ఓకే ఫైన్. ఈ లెవెల్ దగ్గర అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే 19,700 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా 19,500 లెవెల్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, అదేవిధంగా మిడ్ క్యాప్ అనేది ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ వెరీ సిగ్నిఫికెంట్ రికవరీ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అనుకున్నాం దీంట్లో అయితే మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేం. ఉంటే బుల్లిష్ ఉండాలి, షార్ట్ అయితే ప్లాన్ చేయలేం. ఎందుకు, దీంట్లో ప్రైస్ యాక్షన్ చాలా చక్కగా అప్ సైడ్ వెళ్ళిపోతుంది రాకెట్ లాగా. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం షార్ట్స్ అనేది ప్లాన్ చేయలేం. బట్ ఎనీహౌ ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని అయితే బొంబాట్ చేశారు, కానీ ఆల్మోస్ట్ 2 లెవెల్స్ ఉన్నాయి అనమాట. టాక్టిక్గా వచ్చారు. ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉందని తెలుసు, దాన్ని బ్రేక్ చేసి
అంతకుముందు ఇంకొక సపోర్ట్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఆ యొక్క లెవెల్ని అయితే బొంబార్డ్ చేయడం అనేది జరిగింది. ఎనీ హౌ ఏంటంటే సక్సెస్ఫుల్గా స్ట్రాంగ్ రికవరీ అనేది కూడా దీంట్లో కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అయితే మనకి ప్రస్తుతం 8,590 అనేది ఇమీడియట్గా ఉన్న హర్డల్ అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే కూడా మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఎనీ హౌ ప్రస్తుతం అయితే నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే చేయట్లేదు మిడ్ క్యాప్ కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర హైయర్ లెవెల్ దగ్గర 8,640 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అందుకే కింద ఏం బై చేస్తున్నారన్నమాట. ఒక స్ట్రాంగ్ ఫాలోఅప్ అనేది మార్కెట్లో కనిపించట్లేదు కాబట్టి మనం ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోవడం లేదనమాట ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్ రేపటి కోసం. నిన్న ఒక బేరిష్ వ్యూ అనేది తీసుకోవడం జరిగింది, అది చక్కగా వర్కౌట్ అయింది. సో ఆ యొక్క ట్రేడ్లో దగ్గర 900 దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. దాని తర్వాత మార్కెట్ అనేది రికవర్ అయింది కాబట్టి ఆబ్వియస్గా ఏంటంటే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, లేదంటే ట్రైల్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా నిన్నటి రోజున మనం ఏంటంటే బేరిష్ వ్యూలో ఉన్నాం. ప్రస్తుతం ఏంటంటే మనకి కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలంటే ఈ యొక్క లెవెల్స్ దగ్గర మాత్రం, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్స్ దగ్గర మాత్రం ఏంటంటే డెసిషన్స్ అనేది తీసుకోగలం. ఓకే, హోప్ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.